రైట్ సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రమ్ టు బ్లాగ్. సో గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సో నేను ఎక్కడున్నాను మీకు అయితే ఆల్రెడీ తెలుసు, అబుదాబిలో ఉన్నాను. సో మన అబుదాబి సిరీస్ అయితే ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నాతో పాటు ఇర్ఫాను ఏదో నుంచి దుబాయ్లో ఉంటాడనమాట. సో ఇప్పుడు మనమైతే అబుదాబిలో ఉన్న హెరిటేజ్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనమైతే బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నాము. సో గైస్ హెరిటేజ్ విలేజ్ ఏంటంటే అరబ్ కంట్రీలలో పూర్వీకులు అంటే చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉండింది, అవన్నీ మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూడండి. సో గైస్ మనమైతే ఇంకైతే బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నాము. సో చూడొచ్చు ఎండలు అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది. సో మామూలు లేదబ్బా ఎండ లేదు బా, క్యాబ్ కూడా తీసుకొని రాలేదు. సో బస్ స్టాప్ దగ్గర వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకైతే బస్ పట్టి ఇంక అక్కడ నుంచి మనమైతే హెరిటేజ్ విలేజ్కి అయితే వెళ్తాము. సో ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. పద 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 పద. సో ఇంకా మనమైతే బయలుదేరామన్నమాట. సో చూడొచ్చు బస్సులో ఉన్నాం మనమైతే. సో ఇక్కడ నుంచి మనమైతే ఇదంతా కోర్నిష్ బీచ్ అనమాట అబుదాబిలో. సో చూడొచ్చు మీరైతే సూపర్గా ఉంది. మేము అక్కడికి వెళ్ళాను కూడా. సో గైస్ అబుదాబిలో ద ఫేమస్ బిల్డింగ్ అనమాట ఇవి. సో చూడొచ్చు మీరైతే మూవీస్లో కూడా చూసేసి ఉంటారు ఈ బిల్డింగ్స్. సో చాలా సినిమాల వరకు అయితే ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్స్ అయితే. సో చూడండి ఈ బిల్డింగ్స్ అబ్బా చాలా ఫేమస్ అబుదాబిలో. ఇది చూడండి ఇదంతా బీచ్ అనమాట, కోర్నిష్ బీచ్. ఇది సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయి, వాటర్ రైడ్స్ కూడా, బోటింగ్ రైడ్స్ అవన్నీ. సో ఈ బ్లాగ్ కూడా చేస్తాను, కోర్నిష్ బీచ్ బ్లాగ్ కూడా. సో చూస్తా ఉన్నాండి. సో గైస్ ఇంకా మనమైతే అబుదాబిలో ద ఫేమస్ వ్యూ పాయింట్ అనమాట ఇది. సో చాలా వరకు మూవీస్లో అయితే మీరైతే చూసేసి ఉంటారు ఈ బిల్డింగ్స్ అన్నీ. అబుదాబిలో ఫేమస్ బిల్డింగ్ ఇది వచ్చి మనకు మెరీనా మాల్ అనమాట. ఇది రెక్సోస్ బిల్డింగ్. ఇదిగోండి ఇది రెక్సోస్ బిల్డింగు. మనమైతే హెరిటేజ్ విలేజ్కి పోవడానికి ఈ విధంగా వెళ్ళాలనుకుంటా. ఈ కార్స్ వెళ్తున్నాయి కదా అట్ట. సో హెరిటేజ్ విలేజ్కి చూపిస్తాం కదండి ఈరోజు వెళ్ళి. హెరిటేజ్ విలేజ్ అనేది చెప్తాను ఉండండి మీకు ముందు. మా వాడైతే ఇప్పుడే దిగాడనమాట ఎంతలు పెట్టి. ఫుల్ నిద్ర వస్తుంది బాబు, ఫుల్ నిద్ర వస్తుంది బాబు. సో గైస్ మనమైతే అబుదాబిలో ఉన్న హెరిటేజ్ విలేజ్కి వచ్చేసాము. సో చూడొచ్చు హెరిటేజ్ విలేజ్ అనమాట. సో ముందు వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఈ విధంగా ఉండేది. సో ఫస్ట్ అనమాట ఎంట్రన్స్లో అనేది ఈ విధంగా ఉంది. సో ఇదిగోండి అప్పట్లో ఇది డస్ట్బిన్ అనుకోండి. ఇది అప్పుడు ఇట్లా వాడలేదు. ఇదేదో నాకేం అర్థం కాలే. ఇది ఏందో పడవలాగా ఉంది. ఇదిగోండి ఇది అందరు చూసేసి ఉంటారు, ప్రతి ఒక్క ఇళ్ళలో ఉండేది ఇది. సో ఇదనమాట ఎంట్రన్స్ అయితే. సో ఇంకా వెళ్దాం పోదండి. ఎంటర్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి ఉంటాయి, ముందు వీళ్ళు అంటే అరబ్స్, వీళ్ళు అరబీ వాళ్ళు ముందు ఏ విధంగా జీవించేవారు అని చెప్పి మొత్తం అక్కడ ఉన్న వస్తువులు అవన్నీ చూపిస్తాను మీకైతే. సో వెళ్దాం పదండి లోపలికి. సో గైస్ మనకైతే హిస్టారికల్ అచీవ్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో చూడొచ్చు ఈ విధంగా ఉంది లోపలైతే. అబ్బా మనకైతే దుబాయ్లో జైషీద్ సుల్తాన్ మెహనా అనమాట. సో చాలా పెద్ద మనిషి అనమాట. పెద్ద కానీ ఇక్కడ నేను ఎక్కడో ఉండాలా కనిపెట్టండి మీరే ఎక్కడ ఉన్నాడు. కార్ ఎక్కడ ఉన్నాను నాకు తెలిసి, అందుకే కనపడంలే. సో గైస్ ఇక్కడ ఉన్నది మనకంతా హెరిటేజ్ విలేజ్ ఒక చిన్న మ్యాపింగ్ అనమాట. సో చూడొచ్చు ఎంత ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఎంట్రన్స్ వచ్చి ఇక్కడ ఉంది ఎంట్రన్స్ అయితే. ఇదిగోండి అలా వెళ్ళి మనం ఉండేది ఇప్పుడు ఈ బిల్డింగ్లో ఉన్నామన్నమాట. ఇదిగోండి ఈ బిల్డింగ్లో ఉన్నాము. సో ఇదంతా మీకైతే చూపిస్తాను. సో చూడొచ్చు మీరైతే సూపర్గా ఉందబ్బా. ఇంకా వెళ్దాం పదండి, ఇంకా చాలా ఉన్నాయి. అప్పట్లో టీవీ ఉండేది కాదు, కాకపోతే ఇప్పుడైతే చూపిస్తున్నారు అనమాట. సో చూడండి వీళ్ళ డ్యాన్స్ విచిత్రంగా ఉంటుంది అబ్బా. చూడండి ఈ విధంగా ఉంటుంది విచిత్రంగా. అంటే ఈ కట్టెలు తీసుకొని కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చూడండి. సో గైస్ మనకైతే ఇక్కడైతే బాగా కూర్చోడానికి ఉందన్నమాట. ఎండ కూడా చంపుతుంది, నా మొబైల్ కూడా సహకరించడం లేదు, టెంపరేచర్ ఎక్కువ ఉంది, కెమెరా పనిచేయదని చెప్తా ఉంది. సో ఇక్కడంతా మనమైతే షాపింగ్ చేయొచ్చు అనమాట. సో చూడొచ్చు ఇదంతా షాపింగ్ చేయొచ్చు లోపల హెరిటేజ్ విలేజ్లో. టికెట్ ఏం లేదబ్బా, టికెట్ అయితే ఫ్రీనే. సో గైస్ అప్పటి కాలంలో అయితే మనమైతే ఈ విధంగా తోడుకునే వాళ్ళం అందరం అయితే. సో తెలుసా అందరికీ.
సో ఇక్కడ కూడా ఇదే విధంగా నీళ్ళు కావాలంటే ఈ విధంగా బావి ఉంటారనమాట. బావిలోంచి ఈ విధంగా నీళ్ళు తోడుకునేవాళ్ళు. దిగండి తాడు కట్టి ఈ విధంగా ఉంది. ఇదైతే అందరికి తెలుసు అనమాట. ఈ విధంగా బాగా అదైతే స్లిప్ అవుతుంది. సో గైస్ ఇక్కడైతే మనకైతే ఫుల్గా ఎండ ఉందన్నమాట. ఇక్కడ ఉంటాయి చూడండి ఎట్టుందో కూడా, గుర్రాలు కూడా ఉన్నాయి. సో గైస్ మనకైతే ఇవైతే ఎంట్రన్స్ ద్వారాలు అనమాట అప్పట్లో. సో చూడొచ్చు ఈ విధంగా ఇటువైపు ఒకటి ఉండేది, అదేవిధంగా ఇటువైపు ఒకటి ఉంటుంది, మధ్యలో మన ఎంట్రీ. సో ఇది ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట రైట్ సైడ్ అయితే మనకు. సో ఇంకా లెఫ్ట్ సైడ్కి అయితే ఇది మీకు తెలిసిందే, చాలామంది వరకు ఊగింటారు ఉయ్యాలలు అయితే. సో మనం కూడా ఊగుదాం. సో గైస్ అబుదాబిలో చూడొచ్చు మనమైతే ఉయ్యాలైతే ఊగుతున్నాము. ఇది ఆడ తిరుగుతుందో చూసి మచ్చా కింద పడినామనుకో ఇంకా అంతే. గైస్ చాలా రోజులు అయిందనమాట ఉయ్యాలు ఊగి. నేను కడపలో గువ్వల చెరువులో ఊగినా, దాని తర్వాత ఇక్కడ అబుదాబిలో. సో గైస్ అప్పట్లో వీళ్ళు ఒక గుడిసెలు చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. సో ఇది నాకు తెలిసి కూర్చుండేదానికి అనుకుంటా. ఇది అంటే ఏమైనా మనకు చూసింటాం పెద్ద రాయడం అటువంటిది. ఇక్కడ కూర్చొని బాగా వివరాలు కొడుతుంటారు, లేదంటే ఏదైనా మనకు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి, ఇది ఊరి పెద్దలాగా కూర్చోడానికి. సో ఇది ఒక చిన్న గుడిసె. ఏ విధంగా ఉందబ్బా, ఒక్కటే ఒక ల్యాంటిన్ ఉంది. ఓయమ్మ ఇది చూస్తా అంటే చిన్నప్పుడు మా అవ్వాల ఊరు గుర్తొస్తుంది నాకైతే. సో సేమ్ అబ్బా ఏమైనా ఉన్నాయా విలేజ్, సేమ్ విలేజ్ వైబ్సే. ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకొక ఇల్లు అనమాట ఇది. సేమ్ మన పల్లెటూరులో ఎలా ఉంటుంది అలా ఉండదు. రాత్రి పూట ఇది లాంటర్ అనేది ఇలా ఆన్ చేసుకొని అబ్బాయి చూస్తా అంటే అబ్బాయి ఏమైనా ఉందా. ఇదేంది ఇది లాంటర్లో బల్బు పెట్టింది ఇల్లు, కొత్త వర్షన్ ఇది. అబ్బాయి చూడండి అప్పట్లో ఇట్లాంటి ఉండేది కాదు, కాకపోతే నార్మాలిటీ ఇదంతా. ఇక్కడంతా ఇక్కడ ఏమున్నాయి లోపల చూద్దాం. ఇదేంది మచ్చా? ఇది మహారాణి కోసం. ఇది ఐ థింక్ లేడీస్కి సంబంధించింది. ఈ విధంగా కట్టబెట్టి అవతల లేడీస్కి సంబంధించింది ఇదైతే. ఇదంతా మనం హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది బెడ్రూమ్ అయితే ఇది మొత్తం ఇంకా హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇది వాష్రూమ్ అనుకుంటా అప్పట్లో. సో గైస్ చూడవచ్చు ఉంటే అయితే. అబ్బా ఏమైనా ఉందంటే ఇది లేస్తుందేమని చెప్పి చూస్తాను నేను, లేస్తుందో లేదో. చూడొచ్చు మన వంట అయితే పరిగెత్తుంది, సూపర్గా ఉందన్నమాట. చూడండి వంట. సో గైస్ హెరిటేజ్ విలేజ్లో ఇప్పుడైతే మనమైతే వంటనైతే రైడ్ చేస్తాం. అంటే రైడ్ అంటే కూర్చొని కాదు, అక్కడ జస్ట్ అలా దాంతో వాక్ చేద్దాం. ప్రేమగా పిలవాలి బాబును, ప్రేమగా పిలిస్తే వస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నక్కో భాగ్దా ఆరామ్సే. సో గైస్ అప్పట్లో వీళ్ళందరూ యూజ్ చేసేటటువంటి వెపన్స్ అనమాట. సో చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఒక్కొక్కటి అయితే మామూలు లేదు, గుచ్చితే దిగేటట్టుంది. సో ఇవన్నీ వెపన్స్ అనమాట. సో చూడొచ్చు మీరైతే. ఏ నేషనల్ దట్ హ్యాస్ నో పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఆఫ్ ఫ్యూచర్. ఇది వాచెస్ అప్పట్లో ఇవే అనుకుంటా. అబ్బా ఇది చూడండి ఏ విధంగా ఉందో, సూపర్గా ఉన్నాయి అబ్బా. సో గైస్ ఇదంతా మీకు తెలిసిందే, ఇది ఖురాన్ అంటారు అన్నమాట దీంట్లో. సో అప్పట్లో చూడండి ఏ విధంగా ఉండేది అనేది. సో గైస్ అప్పట్లో కాయిన్స్ చూడండి ఏ విధంగా ఉండేది. ఇక్కడ దిరం అంటారు కదా, అప్పట్లో చూడండి ఏ విధంగా ఉండేదో. ఇవన్నీ కాయిన్స్ అనమాట అప్పట్లో. చూడండి ఒక్కొక్కటి ఒక డిజైన్లో అయితే ఉంది. ఓయమ్మా ఎన్ని ఉన్నాయిరా స్వామి. ఇవి కాయిన్సా లేదంటే ఏమైనా గుర్తింపుకు సంబంధించిన కాయిన్ అనేది అర్థం కావడంలే. ఓల్డ్ ఇండియన్ కాయిన్సా? ఇక్కడ చూడండి
ఇక్కడ నాకు సంబంధించింది అరే ఇక్కడ ప్రతి దేశానికి సంబంధించిన కాయిన్ ఒకటి ఉంది ఇక్కడైతే. నేను అనుకున్నా ఓన్లీ యూఏకి సంబంధించిన కాయిన్సే ఉన్నాయి అనుకున్నా, కాదు ఇక్కడ ప్రతి దేశానికి సంబంధించిన కాయిన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడైతే ఓయమ్మ ఎన్ని ఉన్నాయి స్వామి. మన ఇండియాది కూడా ఒక కనిపించింది, చూపించిన ఇప్పుడే మీకు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓయమ్మ ఇది చూడండి, ఇండియన్ కాయిన్స్ 6 పెన్సిల్స్ అంట. ఇంకా ఇవన్నీ ప్రిన్సెస్ అనమాట. చూడొచ్చు ఇవన్నీ ఫొటోస్ దిగితే మీరు ఆల్రెడీ చూసేసారు. సో గైస్ దుబాయ్ని బాగా డెవలప్ చేసింది ఎవరంటే ఈయనే అనమాట. సో చూడొచ్చు వీళ్ళే అనమాట. సో బాగా దుబాయ్ని అయితే అప్డేట్ చేశారనమాట. ఎడారి ప్రాంతం నుంచి ఒక ఇమారత్ లాగా కట్టించేసింది మొత్తం ఆయనే అనమాట. బాగా కృషి చేశారు వాళ్ళ దేశ డెవలప్మెంట్లో. సో గైస్ అప్పట్లో పాతకాలంలో బోట్లు ఏ విధంగా ఉంటాయి అనేది, అంటే షిప్స్, అప్పట్లో షిప్స్ అంటారు అనమాట. సో చూద్దాం పదండి ఏ విధంగా ఉన్నాయో లోపల. చూడండి ఓయమ్మ. సో గైస్ అప్పట్లో ఇవన్నీ బోట్స్ అనమాట. సో చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఓయమ్మ ఇది ఆల్రెడీ చూసేసాం మేము అయితే, మ్యాప్ అయితే ఇదంతా. సో ఇవన్నీ చూడండి గైస్ బోట్స్ ఏ విధంగా ఉన్నాయి అప్పట్లో, అంతా చెక్కతో వేసేటట్టే అప్పట్లో. ఇది చూడండి. చాయ్ కావాలా మీకేమన్నా? వద్దు నాయనా, నీ చాయ్ నీ దగ్గరే పెట్టుకో. ఓయమ్మ ఇదంతా బాగుంది గైస్, బాగా చూపిస్తున్నారు వీళ్ళైతే. ఇది చూడండి చాలా పెద్ద బోట్, బాగా చేసినారు. వీళ్ళు ఏదైనా పార్టీ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటారు అనమాట, బాగా కూర్చొని. దిగండి ఇదంతా బోట్స్ ఏ విధంగా ఉన్నాయో. సో గైస్ మనమైతే మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట. అంటే పురాతన కాలంలో ఇల్లులు ఏ విధంగా ఉన్నాయండి ఈ విధంగా ఇక్కడ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నాం, బాగానే ఉన్నారు కదా. పాతకాలంలో ఇది నా ఇల్లు ఫ్రెండ్స్, ఇక్కడ నేను నివసించేవాడిని. పక్కనే మా పెద్ద ఆయన ఇల్లు ఉండదు. ఏమి చిన్నగా ఉంది. ముందు పాతకాలంలో ఇలాగే ఉంటాయి కదా బాబు. ఇదేంది బ్రో? ఏది ఇదేంది? ఇది ఏది ఇది 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 అదే. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా చేస్తే పైకి ఎక్కి నువ్వు చూడొచ్చు. ఏం చేస్తా ఏమన్నా అక్కడ కొట్టుకుంటే పైకి ఎక్కి నాకు కొడకల్లారా ఏం చేస్తున్నారా అక్కడ అట్ట. అందుకే అది అమ్మా చాలా సిగ్నల్ ఇవ్వడానికా? అబ్బా లోపలికి వెళ్దాం బా బ్రో. లోపల కొంచెం వివరించు బ్రో, ఏముండదు దీని లోపల. ఇక్కడ లోపల వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఇది మన ఇల్లులో హాల్ ఎలా ఉంటుందో ఏంది బ్రో హాల్ లాగా. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కూర్చొని గర్ల్ ఫ్రెండ్ గురించి, లవర్ గురించి, వాళ్ళ భార్య గురించి ఏమైతే అన్ని మాట్లాడుకుంటారు ఇక్కడ. అప్పట్లో ఇలాంటి మంచాలు ఉండేడా బ్రో? అప్పట్లో ఇలా మంచం ఉండేది. ఈ మంచం ఎట్లా తెలుసా, మంచానికి 4 5 మంచం. ఇదేంది బ్రో? బ్రో ఇదేంది బ్రో? ఇదేంది బ్రో? ఇది నీ బాత్రూమా? ఇది అటాచ్ బాత్రూమ్? పూర్తి కాదా? ఏంది బ్రో? బ్రో అదేంది బ్రో? అది మంచమా? చూపిస్తాను, చూపి బ్రో. ఈ మంచం ఎలాంటి మంచం తెలుసా? ఇది చాలా బ్రాండ్ మంచం. ఇది బ్రాండ్ పాతకాలంలో ఉండే మంచాన్ని. ఇప్పుడు ఉండే మంచానికి 2 ఎక్కితే ఇరిగిపోయేది, కానీ అప్పుడు కాలం మంచం ఇది. మంచానికి 5 అయినా 5 అయినా 6 అయితే కూడా ఎక్కితే మంచం అయితే ఇరిగిపోదు బాబు. చాలా గట్టిగా ఉంటది ఇది. అంటే మీ వుడ్తో చేస్తారా? వుడ్తో చేసాం. అది వచ్చేసి ఇది బాత్రూమ్ బాబు. ఇది మీదేనా? అదే నాదే బాత్రూమ్. ఇది ఇప్పుడే పోయించినాను నేను. నీళ్ళు లేకున్నా అంటే బయటికి వెళ్ళి కవర్తో కడుక్కొని ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇదేంది బ్రో? ఇది తాపనా? ఇది ఆడిపోవాలి. ఇది ఇది ఏం లైట్ లో క్లోజ్ చేసాలి. క్లోజ్ చేయడానికి ఇది
చేసి మీ దగ్గర ఏమన్నా క్లాత్ ఉంటే క్లాత్ వేసేయచ్చు. ఓకే ఓకే. ఎందుకంటే ఎవరైనా తొంగి చూస్తారు కదా స్నానం చేసేటప్పుడు. బాగుంది బ్రో మిల్ అయితే. వెళ్దాం పదండి. బాగుంది బ్రో. ఫస్ట్ బయటికి పోదాం బ్రో. చచ్చిపోతున్నాం వేడికి ఈడ. అబ్బా బ్రో బాబా ఏమైనా ఉందా బ్రో? బ్రో ఏంది బ్రో మీ ఇంట్లో నుంచి ఈ విధంగా బిల్డింగ్స్ ఉన్నాయా? ఏం బీచ్ కూడా ఉంది? అవును బీచ్ కూడా ఉండాలి బ్రో. ఓయమ్మా. మా ఇంట్లో నేను దొడ్డికి పోయినప్పుడు మా ఇంట్లో నీళ్ళు అయిపోతే ఇక్కడ బీచ్ దగ్గరకు వచ్చి బాగా కడుక్కొని వెళ్ళేవాడిని నేను. అవునా? అంత సమస్య అందుకే నా బాటిల్ చేతిలో పెట్టుకునింది. బాగుంది బ్రో. బ్రో ఇదేంది బ్రో ఈ బుట్ట ఏంది ఇది తల మీద పెట్టుకోవడానికి? బుట్ట మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఏమన్నా కూరగాయలు ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు బ్రో. అట్టనా? బాగున్నాయి బ్రో ఇవంతా బ్రో. ఇదైతే ఏమన్నా కడుపులో నొప్పి ఉండాలి పొద్దున్న రావడం లేదు సరిగ్గా తీసుకుని రక్తంతో సహా బయటకు వస్తాయి. వద్దులే బ్రో నువ్వే పెట్టుకోది. బ్రో ఇదేంది బ్రో? ఇది ఏమన్నా మాంసం ఏమన్నా పొట్టెళ్ళు ఉంటే కింద పెట్టేసి దాన్ని అగ్గి పెడతారు బ్రో. కింద అగ్గి పెడతారా? కింద అగ్గి పెడతారు. ఇంకా ఒక 10-15 నిమిషాల తర్వాత మొత్తం ఎర్రగా అయిపోతారు తినేదానికి. మనం తినొచ్చు బ్రో. ఓకే బ్రో మీ ఇల్లు ఇదంతా నీకు సంబంధించిన ప్లేస్. ఇంకా మీ ఏదో చెప్పినావు ప్రాపర్టీ బ్రో. ఇదే ఊరిది బ్రో? ఇదే ఊరిది. అప్పటి కాలంలో ఫ్యాన్ ఉండదు కదా. అవులే కూర్చొని ఇప్పుడు ఎక్కువ వేడిగా ఉంటే వస్తుంది మొత్తం చెట్టు అంతా ఏమంటారు దాన్ని చెమటలు బ్రో. చెమటలు ఎక్కువ వస్తాయి కదా. ఇలా కూర్చొని ఇలా దీంతో ఇంకా కొంచెం గాలి తీసుకుండేవాడిని దీంతో. బాగుంది బ్రో. అబ్బా చాలానే ఉన్నాయి సంబంధించిన వస్తువులు. ఇంకా అప్పుడు కాలంలో దీంట్లో మా తాత వేసుకుని బాగా తాగేవాడు. ఓయమ్మా. సో గైస్ అప్పట్లో ఇవన్నీ డిజైన్స్ అయ్యింది బ్రో. ఇది అప్పుడు కాలంలో దీన్ని ఏమంటారు మ్యాప్ లాగా యూజ్ చేసేది బ్రో. కానీ నాకు కూడా అంత ఐడియా లేదు. ఓకే అంటే మనం ఇప్పుడు బ్యానర్ లాగా యూజ్ చేస్తున్నాం. అప్పట్లో ఇవి బట్టలో వీళ్ళు పెయింట్ వేసి ఓకే ఈ విధంగా అంటే మనం ఇప్పుడు బ్యానర్ ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్కి అలా ఈ విధంగా ఇంట్లో డిజైన్స్ ఏమైనా ఉంటే వీళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు. వీళ్ళైతే ఇది వంట అనేది కనపడుతుంది. ఎందుకంటే అరబ్ కంట్రీలో ఇది గుర్తింపు ఫేమస్. ఓకే వాళ్ళ గుర్తింపు ఇది. వాళ్ళ గుర్తింపు ఇది. ఓకే చూడండి ఈ విధంగా వాళ్ళైతే అప్పట్లో ఇవి అనేది ఈ విధంగా మేకింగ్ చేసేవాళ్ళు. ఇదైతే మన పట్టుచీర ధర్మవరం పట్టుచీర ఏ విధంగా రెడీ అవుతుందో ఆ విధంగా మన వీళ్ళైతే హబీబీ 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 హబీబీ. చాలే బ్రో ఇంకా పోజ్ ఇచ్చింది ఫోటో కడతా కలింది కదా. సో గైస్ చూడొచ్చు. ఓయమ్మా ఏమైనా ఉందా గైస్? సూపర్గా ఉంది. అబ్బా చల్లగా ఉంది. ఏసీ కూడా ఉంది. అన్నీ బాగా ఇది చూస్తున్నాం. సో గైస్ ఈ బావిని చూడండి. ఈ బావిని చూస్తా అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మా ఊరికి. సో నేను కూడా తోడానమాట ఇటువంటి బావులలో నీళ్ళు అయితే. సో ఇదైతే ఇది ఎందుకో చాలా పెద్దగా ఉంది తాడు చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా ఉంది. ఐ థింక్ చాలామంది లాగేవారు అనమాట నాకు తెలిసి ఇది ఇటువంటి వాటిని. సో చూడండి అదేవిధంగా ఇక్కడ చూడండి మేకలు, అదేవిధంగా ఇక్కడైతే ఎద్దులు. అబ్బా సేమ్ పల్లెటూరు వాతావరణం అనమాట. సూపర్గా ఉంది అబ్బా. అబుదాబిలో హెరిటేజ్ విలేజ్ అనేది ఫ్రీ టికెట్, ఎటువంటి కాస్ట్ లేదు. అబ్బా బ్రో పనసకాయలు చూడండి. పనసకాయలు చూడండి గాయ్స్. పనసకాయలు మామూలు లేదు. సో గైస్ మనకైతే ఈ యొక్క హెరిటేజ్ విలేజ్లోనే మనకైతే సో బీచ్ అయితే దగ్గర అనమాట. సో ఇదే అనమాట బీచ్. సో చూడండి ఏ విధంగా ఉంది అనేది. సూపర్గా ఉంది గైస్ ఇక్కడైతే చూడండి. హబీబీ 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 హబీబీ. సో గైస్ హెరిటేజ్ విలేజ్లో ఈ విధంగా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ఇల్లులాగా. ఈ ఇల్లుల్లోనే మనమైతే చూడొచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ప్లేస్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు బయట తిరిగితే మీకు చుక్కలు కనిపిస్తాయి, లోపలికి వెళ్ళిపోతే మనకు చల్లగా ఉంటుంది అనమాట. సో బయట వేడిగా ఉంటుంది, లోపల చల్లగా ఉంటుంది. అవు బ్రో. అదే.
సో గైస్ మనమైతే ఎప్పుడైతే మ్యూజియంలోకి అయితే వెళ్తున్నామో, అబ్బా మ్యూజియంలో ఏందబ్బా చల్లగా ఉంది. ఇదైతే లేడీస్ సంబంధించిన వస్త్రాలు ధరించేటువంటి విధానం అనమాట అరబ్ కంట్రీలో. ఇదిగోండి ఓయమ్మ, చిన్న నుంచి పెద్ద వరకు అందరు ధరించేటువంటి విధానం అనమాట ఇదైతే. ఇదేందబ్బా ఇది? ఓకే బ్రో, ఓకే బ్రో. అప్పట్లో ఇవి చూడండి, షూస్, బెల్టు, ఎంటికలు, ఏందో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఓయమ్మ, ఏందబ్బా ఇవన్నీ అప్పట్లో. ఓకే, బుట్టలు అయితే ఈ విధంగా తయారు చేసేవాళ్ళు అనమాట ఇంట్లో లేడీస్ అయితే. చూడొచ్చు. ఓ, ఇవి చూస్తానంటే గుర్తొస్తానే కానీ దాని పేర్లు తెలియదు నాకైతే. ఓయమ్మ, ఓకే, ఈ విధంగా వేసుకునే వాళ్ళ గోరింటాకు. ఓకే, ఇదేంది సాయం మంత్రి ఇచ్చేటట్టుంది. ఓయమ్మ, సూపర్గా ఉన్నాయి కదా అప్పట్లో. ఇవన్నీ మ్యూజియం అనమాట. చూడండి, ఇదేంది అబ్బా? ఇదేంది ఇంత పెద్ద చెంబు? ఇది దీంట్లో అవులే, చాలా ఉంటుంది గావా. గావానా? ఓకే 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 ఫేమస్. ఓకే, ఎక్కువ తాగుతారు దాంట్లో. బాగుంది బ్రో. ఈ ప్లేట్సా బ్రో? ఇది మాత్రం నన్ను అడగద్దు బ్రో. ఓకే బ్రో, నేను అడగను నిన్ను. కనుక్కొని చెప్తాను సార్. ఓకే బ్రో, ప్లేట్స్ బాగున్నాయి బ్రో అప్పట్లో అంటే. ఓ అమ్మ, దీంట్లో మండి తినొచ్చు బ్రో. ఈ ప్లేట్లో ఇక్కడ చూడు బ్రో. ఏంది బ్రో? దీంట్లో మండి తినొచ్చు మనం. మంది వద్దులే బ్రో, మధ్యాహ్నం చూసిన ప్లేస్కి. ఓ అమ్మ, వద్దులే బ్రో మంది మనకు. చాలా ఉన్నాయి బ్రో ఇక్కడ. ఓ అమ్మ, ఇది చూడండి. ఓ అమ్మ, అబ్బా ఏమైనా ఉన్నాయా గాయ్స్? సూపర్. నాకు తెలిసి ఇది పొట్టేలో ఏదో ఒకటి ఉంటుంది, దానికి కట్టేటటువంటి విధానం అనుకుంటా ఇది. ఇదిగోండి. బ్రో, ఏంది బ్రో? ఏంది బ్రో ఇది? ఇది బ్రో, ఇది వచ్చేసి అప్పుడు పాతకాలంలో వచ్చేసి దీన్ని మనం ఏమంటారు తెలుగులో రోగిలి బండ అంటారు. బ్రో అదే, అది ఏమన్నా ఇప్పుడు మనం మిక్సీలో వేసి ఇప్పుడు తెల్లగడ్డ కానీ ఏమైతే కూడా అవులే పేస్ట్ దీంట్లో ఇలా వేసి ఇలా పట్టుకొని కూతురా ఒట్లు దంచవే నాకుండాలదరా. బాగుంది బ్రో. నీ సామాన్లు చాలా ఉన్నాయిడా, ఎందుకు వదిలేసినా ఇదంతా మ్యూజియంలో? నువ్వు ఇక్కడ మ్యూజియంలో ఇట్లా పెట్టేసావు బ్రో, ఎందుకంటే వచ్చే వాళ్ళు చూస్తారు. అప్పట్లో ఏసీ ఉండిందా బ్రో? అప్పట్లో ఏసీ ఉండిందా? అప్పుడు ఏసీ లేదు బ్రో, అది బయట. బ్రో ఇది లాగుతాం పాపం. చెప్పు బ్రో. బయట నేను ఎక్కడ బ్రో నువ్వు? ఎక్కడ బ్రో? బ్యాగ్ వేసుకున్నాడు ఇక్కడ. బ్యాగ్ వేసుకున్నా కొంచెం. నేనే. ఓకే ఓకే బ్రో, చూసినా బ్రో నిన్ను. ఇప్పుడు ఇలా ఉన్నాం బ్రో, ఇప్పుడైతే అలా ఉన్నాను, ఇప్పుడైతే ఇలా ఉన్నాం బ్రో. ఓకే, బాగానే ఉన్నావులే బ్రో. ఇది చూడండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓయమ్మా, ఇది బ్రో, ఇది బయట దానికి వాడినారు చూడు. ఇదేంది ఇది? ఇది ఏమంటారు అంటే దాన్ని బ్రో బావి దగ్గర వాడేది ఇదే కదా? ఇది కదా? అదే బ్రో, కరెక్ట్గా చెప్పినా బ్రో. అదే కదా, నువ్వు కూడా పాతకాలం నుంచి వచ్చినట్టున్నావు. మంది కడపలో గోల్చర్లే బ్రో, మామూలు కథ కాదులే. బాగుంది బ్రో ఇదంతా. ఇది నాకు తెలుసు, చేపలు పడతానే అప్పుడు టైటానిక్ మూవీ తీసాం కదా. అవులే టైటానిక్ షిప్ అనేది మునిగిపోయింది కదా, అప్పుడు ఇది ఇలా ప్లాన్ చేసి నేను కూడా చేశాను. ఇది నేను నీళ్ళలో వదులుదామని అనుకున్నాను, లాంచ్ చేద్దామని అనుకున్నాను. ఏమైంది మళ్ళీ? ఇప్పుడు టైటానిక్ మునిగిపోయిందో అప్పుడు కూడా నేను దీన్ని స్టాప్ చేశాను. వద్దులే బ్రో, చనిపోయాను కదా. ఇది కూడా మునిగిపోయి చనిపోతే మళ్ళీ నాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. నేను మళ్ళీ నీ బిజినెస్ దెబ్బతింటది. అప్పట్లో క్యాలెండర్ బ్రో ఇది? క్యాలెండర్ బ్రో ఇది. ఓకే, అప్పుడు కాలం బాగుంది బ్రో. ఇది బ్రష్. ఓకే, ఇది పెన్ను కాదు బాబా, అది ఏంది బ్రో? ఇది తెలుసుకొని చెప్తాను నేను కూడా. ఓకే బ్రో, చాలా ఉన్నాయి బ్రో చూసేటి ఈడ. ఇది అప్పుడు కాలంలో దీన్ని ఏమంటారు,
మనకి తెలుసు బ్రో అది ఇలా పట్టుకుంటే ఇలా ఉండేది చిన్నగా ఉండేది పెద్దగా అయిపోతుంది తెలుసు బ్రో ఇది మనకెందుకు తెలియదు చాలా మంది తెలిసి ఉంటుంది అది యాక్షన్ కొడుతుంటది అప్పుడప్పుడు ఇదేంది బ్రో అది ఎప్పుడు అలాగే ఉంటుంది తమిళ నాకు తెలుసు ఏడు బ్రో అప్పట్లో ఇవి చెక్క సంబంధించిన వస్తువులా ఇది చెప్పు బ్రో ఇది వచ్చేసి దీన్ని ఇది ఒంటెకి పైన కూర్చుండేదానికి ఇది వాడేవారు ఓకే ఇక్కడ పట్టుకుంటారు కదా ఇలా పట్టుకుంటారు పట్టుకోకుండా ఉంటే కింద పడి మళ్ళీ అంతే ఇంకా కోమలు వెళ్ళిపోతాం కదా వద్దులే బ్రో రిస్క్ వద్దులే బ్రో మనకు చెక్కకు సంబంధించిన కార్పెంటర్కి సంబంధించిన అప్పట్లో వాటి యొక్క సామాగ్రి ఇది బాగుంది బ్రో సూపర్గా ఉంది బ్రో నీ రాజ్యం మామూలు లేదు ఇదేంది బ్రో కింద ఉండేటి ఇది వచ్చేసి ఫారెన్ కరెన్సీ నోట్స్ బ్రో ఇది ఇవన్నీ ఫారెన్ కరెన్సీ చైనాది ఓకే ఉగాండా ఇది యుగాండా ఇది వచ్చేసి నాకు తెలియదు తెలుసుకుని చెప్తాను ఓకే బ్రో ఇదన్నీ అది బ్రో ఇది వచ్చేసి కాయిన్స్ డిఫరెంట్ కంట్రీస్ కాయిన్స్ ఇది బాగున్నాయి బ్రో సూపర్ కాయిన్స్ బ్రో ఓకే ఇక్కడ వెళ్దాం బా నీ తుపాకీ ఎక్కడ ఉన్నట్టుంది బ్రో బా బుల్లెట్స్ కూడా ఉన్నాయి కదా బ్రో దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయి ఓకే కొంచెం దూరం మా బుల్లెట్స్ చూడు బ్రో ఓయమ్మా రియల్ బుల్లెట్సా బ్రో అట్టే ఉన్నాయి బ్రో రియల్ డూప్లికేట్ కూడా చూపిస్తా ఉంటాను వద్దులే బ్రో వద్దులే బ్రో ఏంది బ్రో మరి ఓయమ్మా ఎక్కడ బ్రో ఊరే 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 ఒరే ఒరే చాలా మర్చిపోయాం ఈ పక్క మనము ఇదేంది బ్రో ఇతను వచ్చేసి పాత కాలంలో సైనాధిపతి ఇండియాలో గ్రేట్ ఖాళీ ఎంత ఫేమస్ అలా ఫేమస్ ఓకే ఒక చేత్తో ఎత్తి కింద పడేస్తారు 10 మంది ఓయమ్మా దగ్గరేట్ కానీ ముగుడే మనిషి ఇది బాణమా బ్రో అప్పట్లో బాణం ఓకే బాహుబలిలో తమన్నా విసురుతుంది కదా అట్లుంది ఇది చెట్టు సో గైస్ మనకి ఇక్కడ నుంచి పారాచూట్లో కూడా ఒకడైతే వెళ్తున్నాడు చూడండి అబ్బా ఎవరబ్బా అతను సో ఈ విధంగా ఉన్నాయి గైస్ హెరిటేజ్ విలేజ్లో అయితే మామూలుగా లేదబ్బా ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రీ టికెట్ ఎవరైనా అబుదాబీలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి బాగుంటాయి చూడ్డానికి కాకపోతే మనం ఏమైనా కొనుక్కొని తినడానికి అయితే ఏం లేవు అన్నీ ఏమైనా మనం బట్టలు నీళ్ళు అయితే మర్చిపోకుండా తీసుకోండి బ్రో ఎందుకంటే ఇక్కడ నీళ్ళు అయితే దొరకవు నీళ్ళు అయితే కొంచెం ప్రాబ్లం ఉన్నాయి బ్రో కొంచెం నీళ్ళు అయితే తెచ్చుకోండి ఇక్కడ తినేదానికి షాప్స్ కూడా ఏం లేవు నాకు తెలిసి క్లోజ్ చేసినారు ఉండేటి అనుకుంటా క్లోజ్ చేసినారు అబ్బా సూపర్గా ఉన్నాయి అబ్బో ఈ బిల్డింగ్ అయితే చాలా మూవీస్లో చూసేసి ఉంటారు కానీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు అర్థం కాదు చాలా మూవీస్లో ఇవి చూసేసి ఉంటారు మీరైతే ఈ బిల్డింగ్ చాలా ఫేమస్ బిల్డింగ్ అనమాట అబుదాబీలో అయితే చూడండి గైస్ ఏ విధంగా ఉందో సూపర్గా ఉంది ఐ హోప్ గైస్ మీ అందరికైతే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో గైస్ ఇంకా మా వాడు అయితే చెప్తాడంట చెప్పు ఏం లేదు బ్రో మీరు అబుదాబీకి కానీ వస్తే ఇక్కడైతే హెరిటేజ్ విలేజ్ అయితే ఖచ్చితంగా రావాలి బ్రో ఎందుకంటే ఇక్కడ మనం చూడడానికి కూడా బాగుంటుంది ఇక్కడ విజిట్ ప్లేస్ అనేది కూడా బాగుంటుంది వ్యూ చూడడానికి బాగుంటుంది అంటే తప్పనిసరిగా ఇక్కడైతే మీరు దుబాయ్ సంస్కృతి ముందు ఎలాగుండేదని చెప్పి మొత్తం ఇక్కడే చూపిస్తారనమాట కళ్ళ కట్టిన చూడొచ్చు అదే విధంగా మన పల్ల జ్ఞాపకాలు కూడా కొంచెం గుర్తాస్తాయి అనమాట ఇక్కడైతే సో అందరు రాండి అబ్బా చూసేదానికి టికెట్ కూడా ఏం లేదు చూడాలి బ్రో మీరు వచ్చి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు అయితే వస్తారనమాట ఇక్కడైతే ఇంకోటి విషయం ఏమంటే ఇది కొంతమంది వీడియో అనేది చూస్తున్నారు కానీ పూర్తిగా చూడటం లేదు బ్రో సేమ్ నాలాగానే కొంచెం వీడియో చూసి పూర్తిగా చూడటం లేదు సరిగ్గా అందుకనే బ్రో వీడియో పూర్తిగా చూడండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి ఇంకా త్వరగా మనకైతే 2000 సబ్స్క్రైబర్స్ చేసేయండి ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో పద